హలో గాయ్స్, మనకి ఈరోజు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు కదా. సో దాని తర్వాత కొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అవ్వచ్చు, బయట వేరే ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కొంతమంది గౌతమ్ గంభీర్ని ఉద్దేశించి కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో మరి ఈరోజు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారు అంటే అది గౌతమ్ గంభీర్ అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో వెంటనే గౌతమ్ గంభీర్ కూడా దీని గురించి రియాక్ట్ అయ్యాడు. సో అతను చెప్తుంది ఏంటంటే, మరి క్రికెట్లో సింహం లాంటి ఆత్మవిశ్వాసం గల ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. దాని తర్వాత ఈ రోజు నుంచి నిన్ను నీ చిరునవ్వుని ఖచ్చితంగా నేను గ్రౌండ్లో మిస్ అవుతున్నా అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా మరి గౌతమ్ గంభీర్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఎంత మంచిగా ఉంటారు అని చెప్పేసి. సో దాని తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, గౌతమ్ గంభీర్ కారణం అయ్యాడా లేదా అనేది పక్కన పెడితే ఒకసారి మీరు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయినా ఏ ఫ్యాన్స్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విరాట్ కోహ్లీ బ్రాండ్ ఏ విధంగా ఉంది. సో దాని తర్వాత రీసెంట్గా కూడా మనకి న్యూస్ వచ్చింది, ఈవెన్ బీసీఐ కూడా మనకి రిక్వెస్ట్ చేసిందంట, సెలెక్టర్స్ కూడా, దాని తర్వాత గౌతమ్ గంభీర్ కూడా. సో దాని తర్వాత ఇంకా మనకి బ్రెయిన్ లారల్ లాంటి ప్లేయర్స్ కూడా రిక్వెస్ట్ చేశారు, నువ్వు నీకు ఇంకా అప్పుడే టైం అయిపోలేదు, ఖచ్చితంగా నువ్వు ఇంకా కొన్ని సంవత్సరాలు ఆడాలా, ఆడు అని చెప్పేసి కూడా కొంతమంది సజెషన్స్ కూడా ఇచ్చారు. సో మరి అయినా సరే విరాట్ కోహ్లీ ప్రాబ్లమ్స్ విరాట్ కోహ్లీకి ఉంటాయి. సో అంతేగాని చెప్పేసి మరి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి సో దానికి వేరే ఎవరో కారణం ఉంటారని చెప్పేసి, సో నీకు విరాట్ కోహ్లీ ఏమన్నా చెప్పాడా, నాకు గౌతమ్ గంభీరే కారణం నాకు అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి విరాట్ కోహ్లీ ఏమని చెప్పాడా, లేదంటే నీకు క్రికెట్ వర్గాల్లో ఎవరన్నా వచ్చి చెప్పారా చెవులో. సో ఫస్ట్ తెలుసుకోవాలా. అంతేగాని మరి ఇప్పుడు ఏది వచ్చేసరికి ఆల్రెడీ మన ఐపీఎల్లో చూశారు కదా, మరి సంజు శాంసన్ కూడా హార్ట్ రేట్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఆ ఇన్సిడెంట్ చూశారు కదా మీరు. సో ఎవరికైనా సరే ఒక ఏజ్ ఉండిద్ది ఖచ్చితంగా. టెస్ట్ క్రికెట్ మనకి ఎంఎస్ ధోని చూడండి 2014లో రిటైర్మెంట్ ఇచ్చేసాడు. సో టెస్ట్ క్రికెట్ అంటే ఆషామాషి కాదు. సో అన్ని డేస్ మరి ఫీల్డ్లో ఉండాలి అంటే సో అది నార్మల్ ఇష్యూ కాదు. అందుకని చెప్పేసి అసలు చాలా రీజన్స్ ఉంటాయి, వాళ్ళకి పర్సనల్ రీజన్స్ చాలా ఉంటాయి. అంతేగాని దానికి ఇటువైపు తీసుకొచ్చి మనకి గౌతమ్ గంభీర్ రీజన్ అని చెప్పేసి ఇంతకంటే స్టూపిడిటీ. సో దీనివల్ల ఏంటంటే విరాట్ కోహ్లీకి ఏదైతే ఒక రేంజ్ ఉందో సో దాన్ని కూడా డిగ్రేడ్ చేస్తున్నారు ఇటువంటి కామెంట్లు చేసి. సో కాబట్టి దీని గురించి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి దాని తర్వాత విరాట్ కోహ్లీ చాలా రీజన్స్ ఉంటాయి. మరి ఆ ఏజ్ వచ్చిన తర్వాత పరిగెత్తాలంటే నువ్వు పరిగెత్తి ఇప్పుడు చూద్దాం. సో కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి, ప్రతిదానికి ఈ ప్లేయర్ ఇలా చేశాడని చెప్పేసి దీనికి రీజన్ ఇంకో ప్లేయర్ అని చెప్పేసి సో ఇలాగా ఇటువంటి మిస్లీడ్ చేయకుండా సో మరి దానికి రీజన్ ఏంది అనేది అందరికీ తెలిసిందే. సో కొత్తగా కామెంట్లు పెట్టడం అనేది ఆపేస్తే చాలా బెటర్గా ఉండిద్ది అనేది సో నా ఫీలింగ్ అనమాట. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.